Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. జూనియర్ ఎన్టీఆర్ రితిక్ రోషన్ వార్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 2 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా డే 1 అంచనాల్ని అందుకోలేకపోయిన ఈ ఫిల్మ్ డే 2 మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ తో దుమ్ము లేపింది. డే 1 కంటే డే 2 పెద్ద నెంబర్ని పెడుతూ చాలా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. బట్ నార్మల్ గా డే 1 కంటే డే 2 పెద్ద నెంబర్లు పెట్టిన సినిమాలు చాలా రేర్. ఒక తెలుగు స్టేట్స్ అండ్ తెలుగు వర్షన్ తప్పితే ప్రతి చోట డే 2 గ్రోత్ అయితే కనిపించింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ నార్త్ ప్రతి చోట హిందీ వర్షన్ లో గ్రోత్ కనిపించగా డే 2 తెలుగు వర్షన్ మాత్రం పాతాళానికి పడిపోయింది. తెలుగు స్టేట్స్ లో కూలీని కూడా టచ్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. సో ఎన్టీఆర్ పుల్ ఈ సినిమా వరకు పనికి రాలేదు. కేవలం రుతిక్ రోషన్ అనే ఒకే ఒక బ్రాండ్ సినిమాని తీసుకెళ్లి ఎక్కడో పెట్టింది. డే 2 పబ్లిక్ హాలిడే కావడంతో చాలా మంచి నెంబర్స్ అయితే పడ్డాయి. ఈవెన్ ఓవర్సీస్ లో కూడా హిందీ వర్షన్ గ్రోత్ చూపెడుతూ రుతిక్ రోషన్ స్టామినా ఏంటో చూపెట్టింది వార్ 2 ఫిల్మ్. అలా ఇండియాలో డే 1 62 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయితే డే 2 68 కోట్ల గ్రాస్ తో గ్రోత్ చూపెడుతూ మాస్ బ్యాటింగ్ చేసింది వార్ 2 ఫిల్మ్. సో లేట్ చేయకుండా వార్ 2 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 28 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 14 కోట్లకు మాత్రమే పడిపోయింది. ఇందులో కూడా హిందీ వర్షన్ చాలా వరకు ఉందని చెప్పొచ్చు. షేర్స్ చూస్తే డే 1 ఇంక్లూడింగ్ జీఎస్టీ నైజంలో 3.6 కోట్లకి చేరుకోగా 2 డేస్ షేర్ ఇక్కడ 8.6 కోట్లకి చేరుకుంది. చూస్తుంటే దేవరా డే 1 నైజం షేర్ ని ఫుల్ రన్ తో కూడా అందుకునేలా కనిపించట్లేదు. ఇక డే 2 సీడెడ్ లో 1.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ హెవీగా డ్రాప్ అవగా ఉత్తరాంధ్రలో 1.6 కోట్లు, ఈస్ట్ లో 67 లక్షలు, వెస్ట్ లో 40 లక్షలు, గుంటూరులో 52 లక్షలు, కృష్ణలో 47 లక్షలు అండ్ నెల్లూరులో 36 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 తెలుగు స్టేట్స్ లో 8.9 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ డబుల్ డిజిట్ నెంబర్ అయితే పెట్టలేకపోయింది అండ్ డబ్బింగ్ సినిమా అయిన రజనీకాంత్ కూలీని కూడా టచ్ చేయలేకపోయింది. సో తెలుగు స్టేట్స్ లో 2 డేస్ షేర్ 24.8 కోట్లకి చేరుకోగా తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ 92 కోట్లు కావడంతో మరో 67.13 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఇక నార్త్ విషయానికి వస్తే డే 1 29 కోట్ల నెట్ తో ఓపెన్ అవగా డే 2 44.5 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. 2 డేస్ నెట్ ఇండియాలో 73.5 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటక డే 1 4 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అవగా డే 2 4.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టడంతో 2 డేస్ గ్రాస్ 8.6 కోట్లకి చేరుకుంది. ఇక తమిళనాడులో డే 1 కోటి 10 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా డే 2 అది కోటి 25 లక్షలకి చేరుకుంది. సో దాంతో తమిళనాడు గ్రాస్ 2.35 కోట్లకి చేరుకుంది. ఇక 2 డేస్ కి గాను కేరళలో 90 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా వార్ 2 మూవీ ఇండియాలో 2 డేస్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 130 కోట్లకి చేరుకుంది. ఇక ఓవర్సీస్ లో మరో 37.8 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 168 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ షేర్ 90 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 700 కోట్లు కావడంతో మరో 532 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ 2 డేస్ లో ఒక 150 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగిన అక్కడి నుంచి టార్గెట్ 382 కోట్లు అయితే ఉంటుంది. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది వార్ 2 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.